తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా విస్తరిస్తున్నాయి. తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు పడుతున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతోనే రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు ఉత్తర, తూర్పు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది. ఇవాళ వికారాబాద్, రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, మహబూబ్నగర్, సంగారెడ్డి, ములుగు, జయశంకర్, భూపాల్పల్లి, రాజన్న సిరిసిల్ల, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. సిద్దిపేట, ఖమ్మం, వరంగల్, మేడ్చల్, మల్కాజ్గిరి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. భారీ ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ఛాన్స్ ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏపీలోనూ అతి భారీ వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణ శాఖ. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అలాగే రుతుపవనాలు కూడా రాష్ట్రమంతా విస్తరించాయి. ఉపరితల ఆవర్తనం, రుతుపవనాల ప్రభావంతో ఏపీలో 5 రోజుల పాటు వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా ప్రాంతాల్లోని జిల్లాల్లో అతి భారీ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇవాళ అల్లూరి సీతారామరాజు జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా, ఏలూరు జిల్లాలో అతి భారీ వర్షాలు, అనకాపల్లి జిల్లా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్, పార్వతీపురం మన్యం జిల్లా, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వర్షాలు పడతాయని ఐఎండీ అంచనా వేసింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎండలతో అల్లాడిపోతున్న ఢిల్లీ వాసులకు ఉపశమనం లభించింది. దేశ రాజధానిలో భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే వాన పడుతోంది. దీంతో ఢిల్లీ వాతావరణం చల్లబడింది. గత కొన్ని రోజులుగా ఎండ, వేడి, ఉష్ణ గాలులతో ఇబ్బంది పడుతున్న ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఘజియాబాద్, ఇందిరాపురం, నోయిడా, గురుగ్రామ్ సహా రాజధాని నగరంలోని పలు ప్రాంతాల్లో సాధారణం నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే కొద్ది రోజుల్లో ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రతలు 34 డిగ్రీల సెల్సియస్కు చేరుకుంటుందని తెలిపింది. సాధారణంగా దేశ రాజధానికి జూన్ 27, 29 మధ్య రుతుపవనాలు చేరుకుంటాయి. గతేడాది జూన్ 26ను ప్రవేశించాయి. ఉత్తరాదిలో ఇప్పటికే హీట్ వేవ్ కొనసాగుతోంది. జనం ఇళ్లలో నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఈ క్రమంలో వర్షాలు పడడంతో ఉపశమనం లభించింది.